पर्पस భాష లోగో సరే నన్ను వద్దంటున్నారు సార్, నేను వెళ్ళను. అట్లీస్ట్ ముగ్గురు రైతులు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి పర్మిషన్ తీసుకుంటున్నాను. సార్ వెళ్ళి ఇస్తామంటున్నారు. సో వాళ్ళు ఇచ్చినా పర్వాలేదు, నన్ను పంపించినా పర్వాలేదు. సో అది కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఒకవేళ నేను వద్దు అంటే ఆ ముగ్గురు రైతులు అలౌ చేసి చంద్రబాబు ఆయన గారే తీసుకుపోతా అంటున్నారు. కాబట్టి సో డెఫినెట్గా రైతుల సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం ఒకటి మా ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏమి లేదు. ఓకే లెటర్ ఏమైనా పక్కకు వచ్చేసి వాళ్ళు మీదికి వస్తాను స్టేషన్ పోవాలంటే బండి స్టేషన్ పోవాలంటే చెప్తాను నేను 2 days బ్యాక్ నేను స్టేట్మెంట్ ఇచ్చిన, నేను సీఎం కలుస్తానని. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు సార్ ఇక్కడ సార్ నేను స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నాకు నోటీస్ ఇవ్వాలి కదా, నాకు నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఎందుకు తీసుకోపోవాలి నన్ను? ఎందుకు మంచిది కాదు, చెప్పది కాదు, పర్మిషన్ లేదు, మంచిది కాదు, మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు రావడానికి వెళ్ళిపోతాము. మీరు ప్రభాకర్ రెడ్డి మీద కేసు బుక్ చేయండి, మా వాళ్ళని కొట్టారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సిందే. మేడం ప్లీజ్, నేను స్టేషన్ కాడికి వస్తాను, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి అని చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి కొట్టడానికి హక్కు లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఉన్నారు కదా, యాక్షన్ తీసుకోండి. డిపార్ట్మెంట్ వాళ్ళు మేము దగ్గరుండి తీసుకుపోతామని చెప్తేనే కదా పంపించింది. ఏం సార్ ఇది? సార్ రండి, మీరు 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 తీసుకెళ్తామని చెప్తేనే కదా మీతో పాటు వచ్చినా సార్. మీది అదిగా సార్, కొట్టడం ఏం సార్? ఈ దోపిడీ రాజ్యాంగం ప్రవేశం సార్. ఇది రాజరెడ్డి రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగమా? కొంచెం చర్య తీసుకోవాలి కదా. నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ముక్క ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల్ని మీద దాడులు చేయడం జరిగింది. రైతు మీద దాడి చేసినారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది.